హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మాకైతే శనివారం రోజు అయితే కరెంట్ పోయిందనమాట. కరెక్ట్గా వాషింగ్ మిషన్ వేసే టయానికి కరెంట్ పోయింది. 9:30 to 10 ఆ టైంలో కరెంట్ పోయిందనమాట. ఇంక అందుకని బట్టలు వేయలేదు. ఇంకా కరెంట్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంక అందుకని చెప్పి తర్వాత రోజు ఏజ్లన్నీ వేయలేదనమాట. అందుకని ఈరోజు సండే రోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఫస్ట్ బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే 2 సార్లు వేయాలన్నమాట. నిన్నటి బట్టలు శనివారం రోజు ఉన్నాయి, ఇంకా సండే రోజు కూడా వేయాలి. సో అందుకని ఫస్ట్ ఒకసారి వేసేస్తే ఈ బట్టలు ఆరేసుకుంటే మళ్ళీ ఇంకోసారి అయ్యేసరికి కొంచెం ఆరుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా అవైతే తిరుగుతున్నాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చి ఇంకా ముందు రోజు నైటే ఇంకా సండే రోజుకి ఇంకా పెసరట్టు వేద్దామని చెప్పి నానబోసాను అనమాట. పెసలు అవి ఇంకా బాగా నానిపోయినాయి. ఇంకా వీటిని 1-2 సార్లు అయితే మంచిగా కడిగేసేసి ఇంకా మిక్సీ పట్టేసేయాలి. ఇంక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు అనమాట. సండే స్పెషల్ పెసరట్టు. ఇంకా పిల్లలు అయితే తినరండి పెసరట్టు. ఇంకా పిల్లలు ముగ్గుట్లో ఎవరో ఒక్కళ్ళు కూడా తినరనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే పూరి కలుపుతున్నాను. ఇంకా పూరి అంటే వాళ్ళకి ఇంకా కర్రీ ఏం చేయనండి, ఇంకా పంచదార వేసుకొని తినేసేస్తారు. ఇంక వాళ్ళ ముగ్గురు కోసం ఏం కూర చేద్దాంలే అని చెప్పేసి చేయలేదు. ఇంకా ఇంకా చట్నీ అయితే చెయ్యాలి దోశల్లోకి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతాను, చూస్తూ ఉండండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఇంకా చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట పిల్లల కోసము. ఇంకా అంతలోకి హంసి అయితే లియోని వాకింగ్ తీసుకెళ్తారంటే దానికి కొంచెం తాడు అది వేసి ఇచ్చానంటే తీసుకెళ్తుంది. కొంచెం సేపు అలా తిరిగి వస్తారనమాట. సండే రోజు అయితే నేను మార్నింగ్ పోతుంది, మిగతా టైంలో అంతా మార్నింగ్ వైషునే వెళ్తుంది అనమాట. ఇంకా మిగతా టైంలో అంటే మామూలుగా వీక్ డేస్లో అయితే వైషు వెళ్తుంది. తను త్వరగా రెడీ అయ్యేసి ఇంకా అప్పుడే నేను టిఫిన్ రెడీ చేసే లోపల తను వెళ్ళి వాకింగ్ చేసుకొని వస్తుంది అనమాట. దాన్ని తీసుకొని ఇంకా లియో దెబ్బకైతే ఇంకా అందరు లేచేసారనమాట నిద్ర. ఇంకా అందరు వచ్చి చూస్తున్నారు హంసి వాకింగ్ తిప్పుతుంటే. ఇంకా చెప్పాను కదా ప్రతిరోజు అయితే వైషుని తీసుకెళ్తుంది అది మార్నింగ్ టైంలో. ఇంకా ఈవినింగ్ కూడా వైషు స్కూల్ నుంచి 7కి వస్తుంది కదా, వచ్చిన తర్వాత అయినా ఇంకా తనే తీసుకెళ్తుంది అనమాట. 7:30, 8 ఆ టైంకి తీసుకెళ్తుంది. ఇంక ఇప్పుడైతే వాళ్ళైతే ఇంకా లియోతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే పెసరట్టు పిండి అయితే ఇంకా మిక్సీలో వేసేసానండి. ఇంకా ఇదంతా వేసేసి మనం చట్నీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఎవరు ఎప్పుడు టిఫిన్ అడిగితే అప్పుడు వేసేయచ్చు. ఇంకా అందుకని చెప్పి వేస్తున్నాను. ఇదిగోండి ఒక వాయి అయితే వేసేసాను. ఇంకోసారి అయితే వేయడానికి మిక్సీలో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా జార్లో వేస్తున్నాను. ఇంకో మిక్సీ పట్టేసేయాలి. ఇంకెంత లోపల అయితే మాకు ఇక్కడ బయట సౌండ్ వినిపించింది. పిల్లలు తన్నుకుంటున్నారు అనమాట. సండే వచ్చిందంటే ఇంకా హాలిడేస్ ఉన్నాయంటే వీళ్ళు ఇంక ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటారు, తన్నుకుంటుంటారు. పిల్లలు ఉంటే అది కామన్ కదా ప్రతి ఇంట్లోనూ. ఇంక ఏందా అని చెప్పి వెళ్ళి చూసేసరికి ఇంకా మా పిల్లలు అయితే గోల చేస్తున్నారు అనమాట. ఒకళ్ళ చేతిలో ఉన్నదే ఇంకొకరు కావాలి. విడిగా అక్కడ ఉన్నంతసేపు ఎవరు పట్టించుకోరు దేన్ని. ఇంకా ఎవరి జొన్న ఒకళ్ళు తీసి ఆడడం మొదలుపెట్టారంటే ఇంకా అందరికీ కావాల్సి వస్తుంది ఆ వస్తువే. ఇంకా అట్లాగే అనమాట వీళ్ళు కూడా. ఇంకా హంసి వైషు చిన్నోడు మ్యాక్సిమం ఎక్కువ తన్నుకునేది అంటే మా ఇంట్లో ఇంకా వైషు చిన్నోడే అనమాట. హంసి అయితే వీళ్ళ జోలికి అస్సలు వెళ్ళదు. ఇంక చూడండి హంసి వైషు చేతిలో బాల్ ఉందనమాట. ఆ బాల్ ఇవ్వమని అడుగుతుంటే వైషు ఏమో వాడి చేతిలో యాపిల్ టైప్లో ఉంది. సో అది నాకు ఇవ్వమని అడుగుతుంది. సో వీడు ఇవ్వడంట, అది ఇవ్వడంట. ఇంక వీళ్ళిద్దరు గోలు ఇలాగుంటే హంసి అయితే వీళ్ళతో అస్సలు ఇట్లా తన్నుకునే ఆటలకైతే అస్సలు పోదు. దాని బాటికి తన లియోతో అయితే ఆడుకుంటుంది. ఎప్పుడైనా అంతే. ఇంకా ఫైటింగ్ చేసేదైతే మాత్రం మా ఇంట్లో ఇంకా అక్క తమ్ముడే కానీ ఇంకా మధ్యలో మా బుడ్డమ్మ అయితే అసలు ఇట్లాంటి తన్నుకునే పనులకు అసలు వెళ్ళదు. వెళ్ళినా కూడా పాపం గెలవలేదు. వాళ్ళిద్దరి దెబ్బకి అసలు అయితే గెలవలేదనమాట. ఇంక ఇద్దరు పోటీ పడుతున్నారు. నీ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి వాడికి చెప్పినా వాడు ఇవ్వడంట, వైషు చెప్పినా తను ఇవ్వదంట. ఇంకిద్దరట పోటీలుగా ఉన్నారు. ఇంకా నేనే చిన్నగా వయసుకు మాటలు చెప్పి చివరికి ఇప్పించేసాను. ఇంక చిన్నపిల్లోడు కదా, ఇంకా వాడికి తెలియదు ఇయ్యని ఇంకా అట్లాంటి మాటలు చెప్తాము అనమాట. అప్పుడు చెప్పినప్పుడు ఇంకా ప్రతిసారి ఇట్లాగే చెప్తారు, చిన్నపిల్లోడు అని. వాడు మాత్రం ఎప్పుడు అడిగింది ఇవ్వడని చెప్పి వయసు కూడా పోటీ పడుతుంది. ఇంకా తర్వాత నేను చట్నీ కూడా మిక్సీ పట్టేసేసానండి పెసరట్టులోకి. ఇంకా తాలింపు అది పెట్టేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ పెసరట్టు పిండి కూడా వేసేసాను కదా.
ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకైతే పూరి పిండి కూడా ఇందాకనే కలిపి పెట్టేశాను కూడా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఇబ్బంది లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఎవరెప్పుడు అడిగితే వాళ్ళకి పే చేసి ఇవ్వడానికైతే రెడీ అయిపోయింది. సో ఇంకా మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా అలా చేస్తారు ఏంటి? కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు, కొంతమంది అయితే బాగా అల్లరి చేస్తుంటారు అనమాట. పిల్లలు అందరూ ఒకలాగా ఉంటారు కదా, అయినా సైలెంట్గా ఉన్నా కూడా అసలు ఇల్లులాగా ఉండదు. కొంచెం పిల్లలు అన్నాక అల్లరి చేస్తుంటే కొంచెం సందడిగా కూడా ఉంటుంది ఇండ్లు. అలానే మరీ ఎక్కువైనా మన తలలు బొప్పు కట్టిస్తారనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగ్ వేసాను కదా, నా ఈ పనులన్నీ అయిపోయేసరికి మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటి అన్నింటినీ తీసి బయట పెట్టాను. ఇప్పుడు వాటిని అయితే ఆరేసేయాలి. ఇంకా లోపల పిల్లలు టిఫిన్ చేస్తామనేసరికి ఇంకా వాళ్ళకైతే పూరి చేస్తున్నానండి. ఇంకా పూరి వేసేస్తే ఇంకా చిన్నోడైతే పంచదార వేసుకొని తినేసేస్తాడు. ఇంకా హంసి అయితే అసలు ఏమీ వేసుకోదు. మామూలుగా కర్రీ చేసినప్పుడు కూడా కొంచెమన్నా వేసుకోమంటాను, అసలు వేసుకోదు. సరే పంచదారతో తినమన్నా అది తినదు. సో రెండిట్లో ఏది తిందట, ప్లెయిన్గా తినిద్ది. చప్పగా ఉంటాయి కదా ఇవి అని చెప్పినా కూడా అస్సలు వినదనమాట. ఇటు షుగరు వేసుకోదు, అటు కర్రీ వేసుకోదు. కర్రీ అంటే ఈరోజు చేయలేదు కానీ మామూలు చేసినప్పుడు వేసుకోమన్నా వేసుకోదు అనమాట. ఇంకా లియోకి కూడా కొంచెం పెట్టమంటే ఇంకా తను తింటూ లియోకి కూడా కొంచెం చిన్న ముక్కలు చేసి వేస్తుంది. ఇంకా అది కూడా తింటుంది. చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్స్లో, పూరి, దోశ, ఇడ్లీ అవి కూడా తింటుంది అనమాట లియో. ఇంకా ఇక్కడైతే బయట అయితే వీళ్ళకి టిఫిన్లో వేసి ఇచ్చేసిన తర్వాత ఇందాక బట్టలు చూపిస్తాను కదా, సో బట్టలు అన్నీ అయితే ఆరేసేసానండి. ఇంక వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంక ఇవన్నీ ఆరేసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి కూడా బట్టలు మిషన్ వేయాలి. ఇంకా శారీలు అవన్నీ ఉంటే లోపల వేసేస్తాను, అంటే బయట ఏమైనా పట్టకపోతే ఇంక వాటిని లోపల ఆరేసేసుకుంటాను. ఇంక వీళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు. చెప్పాను కదా ఇంకా నేను మళ్ళీ వంట కూడా స్టార్ట్ చేయాలి. ఇంక టిఫిన్ సెక్షన్ అయిపోతే మళ్ళీ వంట సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా లియోకి కూడా ఒకటి వేస్తుంటే అది కూడా తింటుంది పాపం. ఇంకా వీళ్ళందరూ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి పెట్టేసిన తర్వాత అప్పుడు కూర్చొని ప్రశాంతంగా తాగుతానండి. కొన్నిసార్లు కాఫీ తాగుతున్నప్పుడు వచ్చి అది ఇది పెట్టు అని అంటారు. అందుకని గోలంతా ఎందుకులే అని చెప్పి వాళ్ళకి టిఫిన్ అది పెట్టేసామనుకో మనం ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగొచ్చు. ఏదైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నా మహా చిరాకేస్తుంది. అసలు తినబుద్ధి తాగబుద్ధి కూడా ఏదనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ పెట్టిన తర్వాత కూర్చొని కాఫీ అది తాగాను. ఇప్పుడు మా ఆయనకైతే ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ చట్నీ కూడా ఇందాక ప్రిపేర్ చేసి పెట్టాను కదా. ఇంక ఈరోజైతే ఒట్టి ఉల్లిపాయలు వేస్తున్నమాట. అల్లం, పచ్చిమిర్చి అదేమీ లేవన్నమాట. తీసుకురావాలి. ఇప్పుడు ఎట్లాగో మార్కెట్కి వెళ్తారు కదా, సండే కదా, చికెన్ అది తేవడానికి వెళ్ళినప్పుడు తీసుకొస్తారు. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే వేసేసి, అందుకని ఒట్టి ఆనియన్స్ వేస్తాను. లేకపోతే కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఉంటే అల్లం కూడా సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది పెసరట్టు. నేను మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా వేసాను. కొంచెం ఉంటే అంతవరకు వేసేస్తాను అనమాట మిక్సీలో. ఇప్పుడైతే వేయలేదనమాట. మామూలుగా అయితే మిక్సీ పట్టేటప్పుడే వేసేస్తాను కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి అవి. ఇంక ఇక్కడైతే టిఫిన్ అది తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేశాను. ఇంకా వంట ప్రాసెస్ అంతా షూట్ చేయలేదులేండి. ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. వైట్ రైస్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట, మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఏం చేశానంటే యాజ్ యూజువల్గా పులావ్ చేశాను. ఇంకా అలాగే చికెన్ కర్రీ. ఇంకా సండే అంటే మా ఇంట్లో చికెనే అనమాట. ఇంకా రసం ఇది వచ్చేసి చికెను. ఇంకా చికెన్ తప్ప ఇంకేం తినరు అనమాట. చేపలు, రొయ్యలు ఇట్లాంటి వాటి జోలికైతే అసలు వెళ్ళరు. అంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదు తినడము. అందుకని ఇంకా సండే వచ్చిందంటే ఈ కోడిని ఒక దాన్ని తెచ్చుకోవడమే అనమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వంట అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వైట్ రైస్ కూడా అయిపోతే పిల్లలకి అన్నం పెట్టేసేయాలి. ఇంకా వీళ్ళ ఆటల్లో వీళ్ళు మునిగిపోతారు హాలిడే ఉందంటే. ఇంకా నేను ఇంకోసారి మిషన్ వేయాలని చెప్పాను కదా, అది కూడా ఇంకా వంట చేసేటప్పుడే ఆన్ చేసేసాను. బట్టలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా బెడ్షీట్లు ఉంటే కొన్ని అవి వేసేసాను. ఇంకా వీటన్నిటిని మళ్ళీ తీసి ఆరేయాలి. ఇందాక ఆరేసినవి అవి కొంచెం ఆరుంటే తీసేసి మళ్ళీ వీటిని ఆరేయాలి. ఆల్మోస్ట్ అప్పుడు టైం వచ్చేసి 12:31 అట్లా అవుతుందన్నమాట. ఇంకా తర్వాత అయితే మా పిల్లలకి అన్నం అయితే తినిపించేస్తున్నాను. ఇంకా వీళ్ళకైతే రసం అన్నమే అనమాట. ఇంకా వీళ్ళు ఇదేం తినరు, నాన్ వెజ్ ఏమి, రసం అన్నం కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా వయసు అయితే పులావ్ తింటుంది. ఇంకా ఆ రోజు తను కూడా తినిపించమని చెప్పేసరికి తనకు కూడా కూర్చొని తినిపిస్తున్నాను. లేకపోతే మామూలుగా అయితే వయసునే తినేస్తుంది.
ఇంకా ఇక్కడైతే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్.